పరమేశ్వరునికి ఎన్నో నామధేయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది రుద్రుడు. రుద్రుని ఆవిర్భావానికి సంబంధించి ఆసక్తికరమైన ఘట్టం పురాణాలలో ఉంది. పూర్వం ఇంద్రాది దేవతలు ఒకసారి రాక్షసుల చేతిలో ఓడిపోయి భయంతో అమరావతిని విడిచి పారిపోయారట. తమ దుఃఖాన్ని తండ్రి అయిన కశ్యప మహర్షికి చెప్పుకుని రక్షించమన్నారట. తనయుల్ని ఓదార్చి కశ్యపుడు కాశీకి వెళ్లి శివుని కోసం తీవ్ర తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, మహాదేవా, నీ భక్తులైన దేవతల దుఃఖాన్ని పోగొట్టడం కోసం నువ్వు నా కుమారునిగా జన్మించు అని కశ్యపుడు వేడుకున్నాడట. అందుకు సరేనన్న శంకరుడు కాలాంతరంలో కశ్యప సురభి దంపతులకు రుద్రుడు 11 పుత్ర రూపాలలో ఏకాదశ రుద్రునిగా ఆవిర్భవించాడు. రుద్రేశ్వర స్వామి సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో శివ పరివార దేవతలతో పాటు ఇతర దేవతామూర్తులు నిత్య పూజాది కైంకర్యాలని అందుకుంటారు. కొండపాక రుద్రేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న ఉపాలయాలు ఈ క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపచేస్తున్నాయి. సన్నిధిలో విజయ గణపతి నెలకొని ఉన్నాడు. మరోవైపు కాలస్వరూపుడైన కాలభైరవుడు ధీర గంభీరాకృతిలో భాసిల్లుతున్నాడు. చతుర్బాహువులతో సకల కళలు నిండిన సౌందర్యవల్లిగా, భక్తుల పాలిట అమృతమూర్తిగా పార్వతీమాత తేజరిల్లుతోంది. ఈ ఆలయానికి పక్కనే కుమారస్వామి సన్నిధానం అలరారుతోంది. ఇదే నెలవులో భక్తాంజనేయ స్వామి సన్నిధి కూడా ఉంది. ఈ మందిరంలో ఉన్న ఆంజనేయ మూర్తి ఎంతో ప్రత్యేకమైనది. స్వామి వాలం పైకి ఎగసి ఉంటుంది. ఈ తరహా ఆంజనేయ స్వామి మూర్తి క్షిప్రప్రసాది, అంటే కోరిన వెంటనే వరాల్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఇదే ఆలయ ప్రాంగణంలో శివుని అష్టమూర్తి స్వరూపుడైన సూర్యుడికి ప్రత్యేక మందిరం ఉంది. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అన్నారు. ఆరోగ్యప్రదాత అయిన శివ అష్టమూర్తి రూపం భాస్కరునిగా ఇక్కడ కొలువుదీరి ఉంది. ఈ మందిరం పక్కన శివుని వీరస్వరూపానికి ప్రతీక అయిన వీరభద్రుని మందిరం ఉంది. వీరరసోపేతమూర్తిగా ధీర గంభీర స్వరూపంలో వీరభద్రస్వామి విలసిల్లుతున్నాడు. రుద్రునికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తే చాలు, అన్ని తానే చూసుకుంటాడని ప్రతీతి. నమో భవస్య హేత్యైహి అని రుద్రం కీర్తించింది. సంసార యానంలో ఎదురయ్యే దుఃఖాల్ని రుద్రుడు రూపుమాపుతాడు. అలాంటి రుద్రేశ్వరుని లీలా వైభవాన్ని, ఈ ఆలయ విశేషాంశాలని కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. ప్రతి శివరాత్రికి తక్కువలో తక్కువ మినిమం 2 లక్షల మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకొని తరిస్తున్నారు. ఆశ్వీజ మాసంలో అమ్మవారికి సంబంధించినటువంటి 9 రోజులు కూడా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారుద్రాభిషేకము కూడా జరుపుకుంటున్నాము. ఏ ఉత్సవాలు ఏ దేవతకు సంబంధించినటువంటి ఆ మాసంలో ఈ దేవాలయంలో ఆ దేవతలకు సంబంధించినటువంటి ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకంతో పాటుగా గణపతి ఉత్సవాలు, అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు, చైత్రమాసంలో రామచంద్రస్వామి ఈ కొండపాకలో కూడా చాలా మహిమాన్వితమైనటువంటి ఒక సీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది. అక్కడ కూడా రామనవరాత్రి కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఇదైతే రుద్రేశ్వరాలయం ఏదైతుందో కాకతీయుల నాటి 800 సంవత్సరాలు 800-900 సంవత్సరాల కింద కట్టిన దేవాలయం ఇది. కాకపోతే ఇది చాలా శిథిలావస్థల
ఉన్న పరిస్థితుల లోపల, మొత్తం కూలిపోయిన పరిస్థితుల లోపల గ్రామస్తులు అందరం కలిసి మా అంతలో మేము ఈ మన పునర్నిర్మాణం చేసుకున్నాం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకంగా మాకు తెలవంతనే భక్తుల్లో ఒక ప్రచారం ఏముందంటే, దాదాపు ఒక 41 ప్రదక్షిణాలు చేసి ఈ యొక్క ఆ రుద్రేశ్వరునికి అభిముఖంగా ఉన్నటువంటి ఈ నందేశ్వరుడి యొక్క చెవులో తమ కోరికను కోరుకుంటే 41 రోజుల లోపల తమ కోరిక నెరవేరుతుందని చెప్పి అనేక మంది భక్తులు నమ్ముతున్నారు. నమో రుద్రేభ్యః అని రుద్రునికి నమస్కరిస్తే మాట, మనసు, శరీరం శుద్ధవుతాయి. మనం చేసే కర్మలు పునీతమవుతాయంటారు. అలాంటి రుద్రేశ్వర స్వామి ఆరాధనం వల్ల ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఆత్మజ్ఞానమే మోక్షానికి ముఖ్య సాధనమని ఆదిశంకరాచార్యులు వెల్లడించారు. అలాంటి ఆత్మజ్ఞాన స్వరూపుడైన రుద్రేశ్వర స్వామికి శతధా సహస్రధా నమోవాకములు సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.